గ్లోబల్‌గా ఫ్రీలాన్సర్స్ ఒక యావరేజ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళలో 9-5 జాబ్ చేసే కన్నా మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళకి ఇష్టమైన టైంలో ఫ్లెక్సిబుల్‌గా వర్క్ చేయడానికి అయితే ఇష్టపడుతున్నారు. డేస్ మీరు వచ్చి ఫిజికల్గా పని చేస్తున్నారు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా, నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పని చేస్తా. ఆంధ్రప్రదేశ్లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా తయారు చేయడం నా కోరిక. లాస్ట్ ఇయర్ 2024లో డేటా బేస్ చేసుకుంటే మన వరల్డ్ వైడ్ ఫ్రీలాన్సింగ్ మార్కెట్ అనేది 6.5 బిలియన్ ఉన్న మార్కెట్ 2029 కల్లా 14 బిలియన్కి అయితే రీచ్ అయిపోతుంది. అంటే వితిన్ 5 ఇయర్స్లోనే డబుల్ అయిపోతుంది మన ఫ్రీలాన్సింగ్ మార్కెట్ అనేది. అంటే చూసుకోండి ఎంతమంది ఫ్రీలాన్సింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో గ్లోబల్లో ఇదంతా జరుగుతుంటే మన తెలుగు కమ్యూనిటీలో మాత్రం చాలామంది ఫ్రీలాన్సర్ చాలా తక్కువ అయితే అర్న్ చేస్తున్నారు. కొంతమంది అయితే లిటరల్గా జీరో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక క్లియర్ పాత్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనల్ని గైడ్ చేసే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉంటారు. బట్ ఫ్రీలాన్సింగ్లో ఒక క్లియర్ పాత్ కూడా లేదు. అండ్ అలాగే మనల్ని గైడ్ చేసే వాళ్ళు కూడా తెలుగు కమ్యూనిటీలో ఎవ్వరు లేరు. మీరు ఒక వీడియో ఎడిటర్ అయినా, ఒక డిజైనర్ అయినా, ఆర్ ఎనీ అదర్ సెక్టర్, అసలు మీకు ఏ స్కిల్ లేకపోయినా నా లాస్ట్ 1.5 ఇయర్ ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఒక 5 స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అండ్ అలాగే ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్న మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? ఫ్రీలాన్సింగ్ అంటే ఒక స్కిల్ని యూజ్ చేసుకొని ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో క్లయింట్స్కి వర్క్ చేసి మనీ ఎర్న్ చేయడాన్ని ఫ్రీలాన్సింగ్ అంటాం. సో 5 స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో స్టెప్ 1 ఏంటంటే చూజ్ యువర్ రైట్ స్కిల్. సో ఫస్ట్ ఒక స్కిల్ నేర్చుకోండి. మీరు ఏ స్కిల్ చూస్ చేసుకున్నా నేను ఇప్పుడు చెప్పే 3 టిప్స్ అయితే బేస్ చేసుకొని ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇంట్రెస్ట్. మీకు ఏదైనా టాపిక్ మీద వర్క్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద బేస్ చేసుకొని స్కిల్ అయితే ఫిక్స్ అవ్వండి. అండ్ సెకండ్ వచ్చేసి మార్కెట్ డిమాండ్. మీరు చూస్ చేసుకున్న స్కిల్ అనేది మార్కెట్లో డిమాండింగ్ ఎలా ఉంది అంటే లైక్ హైరింగ్ ఎలా ఉంది, వాళ్ళకి శాలరీస్ ఎలా ఉన్నాయి, సో అట్లా వీటి మీద డిపెండ్ అయితే చూస్ చేసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి గ్రోత్. అంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో మీరు చూస్ చేసుకున్న స్కిల్ మీద ఇంకా చేయగల స్కోప్ ఉందా లేదా చూస్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో బిగ్ థింగ్ ఏంటంటే ఏఐ. సో నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు అసలు ఈ మీరు చూస్ చేసుకున్న స్కిల్ని ఏఐ రీప్లేస్ చేయగలదా లేదా అనేది అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో ఇప్పుడున్న మార్కెట్లో డిమాండెడ్ అలా స్కిల్స్ ఏంటంటే లైక్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, అండ్ అలా కంటెంట్ క్రియేషన్, కంటెంట్ రైటింగ్, సో ఇలా చాలా ఉన్నాయి. సో ఒకవేళ మీరు 2 or more స్కిల్స్ మీద మీరు కనుక కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే మీరు వాటిని ట్రై చేయండి పూర్తిగా. సో అప్పుడు దాంట్లో ఏ స్కిల్ అయితే పొటెన్షియల్ మీకు అనిపిస్తుందో దాన్ని మీరు చూస్ చేసుకోండి. స్టెప్ 2 వచ్చేసి స్కిల్ అండ్ డెవలప్మెంట్. స్కిల్ ఎక్కడ నేర్చుకోవాలి అండ్ ఎలా నేర్చుకోవాలి. స్కిల్ నేర్చుకోమన్నానని చెప్పి చాలామంది డైరెక్ట్గా గూగుల్ చేస్తారు బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ వీడియో ఎడిటింగ్ కోర్స్ అని. సో వచ్చిన వాటిలో ఫస్ట్ పిక్ చేసుకొని అండ్ వాళ్ళు కాంటాక్ట్ అయిపోతారు. సో వాళ్ళేమో ఫస్ట్ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చేసేయండి, దాని తర్వాత మీకు డెమో క్లాస్ ఇస్తాం, నచ్చితేనే జాయిన్ అవ్వండి అని వాళ్ళు అంటారు. మీరు వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ డెమో క్లాస్ చూసి సో ఇంకా మీకు నచ్చిన స్కిల్ కాబట్టి మీరు ఆ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ వినడం వల్ల ఆ క్యూరియాసిటీతో వాళ్ళకి వేలు కట్టేసి జాయిన్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలా జాయిన్ అయిన వాళ్ళు. సో ఇది కరెక్ట్ కాదని చెప్పట్లేదు. అండ్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో దొరికే ఫ్రీ కోర్సెస్ బెటరా లేదా ఇన్స్టిట్యూట్ ఆర్ ఆన్లైన్ కోర్సెస్ బెటరా? సో నేను ఒక చిన్న డిఫరెన్స్ చెప్తా. ఫస్ట్ వచ్చేసి పెయిడ్ కోర్స్. పెయిడ్ కోర్సెస్లో మీకు వాడి కంప్లీషన్ టైం అనేది వాడు చెప్తాడు ముందే, 3 months 6 months అని చెప్పి. అండ్ అలాగే వాళ్ళ కోర్సెస్లో ఒక స్ట్రక్చర్ ఫార్మేట్ అనేది ఉంటుంది, అంటే ఏ టాపిక్ తర్వాత ఏది నేర్చుకోవాలని చెప్పి. అండ్ అలాగే మనకు ఒక మెంటర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ లైవ్ ప్రాజెక్ట్ బేస్ చేసి మనకి టీచింగ్ అయితే ఇస్తారు. అండ్ మనలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మనం నేర్చుకోవచ్చు. అండ్ ఏదైనా డౌట్ వచ్చింది అనుకో మనకి మెంటర్ లేకపోయినా మనకి మనమే సాల్వ్ చేసుకునేది అయితే కోపం. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మనకి ఒక జాబ్ ఆర్ ఏదో ఒక రిఫరెన్స్ అనేది మనకి ఇస్తారు. అండ్ సెకండ్ వచ్చేసి మనకి యూట్యూబ్లో దొరికే ఫ్రీ కోర్సెస్. సో దీంట్లో మన ఓన్ స్ట్రక్చర్ అనేది ఫామ్ చేసుకోవాలి. అండ్ మనకున్న బతకానికి ఆ కోర్స్ ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటామో మనకు కూడా తెలియదు. అండ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసే మనకి మెంటర్ కూడా ఉన్నాడు. అండ్ మనకి ఏమైనా డౌట్ వస్తే మన చుట్టుపక్కల ఎవరు ఉంటారు, అవి ఆల్రెడీ ప్రీ రికార్డ్ వీడియోస్ కాబట్టి మనకు ఓన్లీ కామెంట్స్ అనేది అయితే అవైలబుల్ ఉంటుంది. సో అండ్ మన ప్లేస్మెంట్ అంటారా ఇంకా సో మీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీరైతే డిసైడ్ అవ్వాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నా విషయంలో చూసుకుంటే మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇన్స్టిట్యూట్కి సడన్గా 70K అంటే వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. బట్ నేను 2 years జాబ్ చేయడం వల్ల నా పిఎఫ్ అమౌంట్ అయితే 70K వచ్చింది. దానివల్ల నా ఓన్గా నేను ఇన్స్టిట్యూట్కి పే చేసుకొని నేనైతే జాయిన్ అయ్యాను. సో అలా మీరు కూడా ఎఫోర్డ్ చేయగలిగితేనే జాయిన్ అవ్వండి, లేదంటే ఇట్లా అప్పు చేసి మాత్రం అస్సలు చేయను. ఒకవేళ నా దగ్గర ఆ మనీ లేకపోయి ఉంటే ఖచ్చితంగా నేను కూడా యూట్యూబ్ ఫ్రీ కోర్సెస్ మీద డిపెండ్ అయ్యేవాడిని. అండ్ ప్లేస్మెంట్ అంటారు, ఇప్పుడున్న సినారియోలో స్కిల్ మ్యాటర్స్. సో మీకు స్కిల్ ఉంటే ఖచ్చితంగా మీకు ప్లేస్మెంట్ అయితే వస్తుంది. ఇప్పటివరకు ఎక్కడ నేర్చుకోవాలని అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎలా నేర్చుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉందనుకో, మీరు మ్యాథ్స్ చూస్తే రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అలానే ఈ సాఫ్ట్వేర్ ట్యుటోరియల్స్ కూడా మీరు చూస్తే రాదు, ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అయితే మీకు ఉండాలి. సో ఎగ్జాంపుల్గా మీరు ఓన్గా షూట్ చేయడం కానీ, లేదంటే ఒక స్టాక్ ఫుటేజెస్ డౌన్లోడ్ చేసి వాటిని ఎడిట్ చేయండి. అండ్ టాప్ క్రియేటర్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ ఎడిటింగ్ స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ని మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ అట్లానే మీరు ఎడిట్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు అప్పుడే మీ ఓన్ స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ అనేది డెవలప్ అవుతుంది. ప్రోటిప్, మీరు టాప్ క్రియేటర్స్ని అబ్జర్వ్ చేసేటప్పుడు సౌండ్ని మ్యూట్లో పెట్టుకొని 0.2x కనుక మీరు పెట్టి వీడియో చూస్తే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్ యూస్ చేశారు, వాళ్ళు ఎట్లాంటి ఎఫెక్ట్స్ యూస్ చేశారు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. స్టెప్ 3, బిల్డ్ యువర్ ఓన్ పోర్ట్ఫోలియో. క్లయింట్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ వర్క్స్ని షేర్ చేయమంటే చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే గూగుల్ డ్రైవ్ లింక్స్ షేర్ చేయడం. సో బిగినింగ్లో నేను కూడా అలానే చేసేవాడిని. అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటి? పోర్ట్ఫోలియో అంటే ఒక ఆన్లైన్ రెజ్యూమే లాంటిది. సో దాంట్లో అసలు మీరు ఎవరు అంటే లైక్ వీడియో ఎడిటరా, గ్రాఫిక్ డిజైనరా, ఆర్ ఎనీథింగ్. అలానే మీరు ఇచ్చే సర్వీస్ అనేది పక్కాగా మెన్షన్ చేయాలి. పోర్ట్ఫోలియో మీ వర్క్ అండ్ స్టోరీ, ప్రాజెక్ట్ శాంపుల్స్ ఇవన్నీ డిస్ప్లే చేయాలి. అప్పుడే కదా వాళ్ళు ఇచ్చే వర్క్ అనేది మీరు హ్యాండిల్ చేయగలరో లేదో తెలిసేది. సో ప్రీవియస్గా మీరు క్లయింట్కి చేసిన వర్క్స్ని డిస్ప్లే చేయాలి. అసలు లేదు నేను అసలు క్లయింట్స్తో వర్క్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అంటే మీరు స్కిల్ నేర్చుకునే టైంలో ప్రాజెక్ట్ చేసి ఉంటాయి కదా, అవన్నీ మెన్షన్ చేయొచ్చు. ఏదైనా ట్రావెల్ చేసినప్పుడు సోషల్ మీడియా కోసం ఎడిట్ చేసిన వీడియోస్ కానీ అవి కూడా యాడ్ చేయొచ్చు. అండ్ మీరు ఎడిట్ చేసిన వీడియోస్ని బిఫోర్ ఆఫ్టర్ కింద మీరు పక్కన ప్లేస్ చేసి వాటిని కూడా మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. అండ్ నువ్వు ఏ టూల్స్ యూస్ చేసావు అండ్ ఏ సాఫ్ట్వేర్స్ మీద నువ్వు వర్క్ చేసావో అది కూడా మెన్షన్ చేయాలి. అండ్ మీరు కాన్ఫిడెంట్గా అవి ఎంతవరకు వచ్చో కూడా మీరు మెన్షన్ చేయాలి. ఒకవేళ మీ పేజ్ అనేది క్లయింట్కి నచ్చితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఏదైనా ఒక ఈమెయిల్ ఆర్ ఎనీ ఫోన్ నెంబర్ అవన్నీ మెన్షన్ చేయాలి. క్లయింట్స్కి గూగుల్ డ్రైవ్లో ఫోల్డర్స్ షేర్ చేయడం అనేది చాలా అన్ప్రొఫెషనల్ థింగ్. అట్లీస్ట్ మీరు బేసిక్ స్ట్రక్చర్ అండ్ డిజైన్ ఇలాంటి పోర్ట్ఫోలియోస్ మీరు మెయింటైన్ చేయండి. స్టెప్ 4, క్లయింట్స్ని ఎలా పొందాలి. సో మీకు ఈ స్టెప్ కనుక తెలియకపోతే మీరు ఒక టాలెంటెడ్ వీడియో ఎడిటర్ కానీ మిగిలిపోతారు. ఫ్రీలాన్సింగ్ మీరు అసలు ఎర్న్ చేయలేరు. సో క్లయింట్స్ని ఎలా పొందాలి, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి. సో నాకు వర్కౌట్ అయిన 3 టిప్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి కాంటెంట్ క్రియేషన్. ఇది నాకు నా పర్సనల్గా ప్రూవ్ అయిన మెథడ్. సో నాకున్న క్లయింట్స్ కూడా చాలామంది నా కాంటెంట్ చూసి నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో మీరు క్లయింట్స్ని వెతకడం అవసరం, క్లయింట్సే మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. సో మీరు కూడా మీరు చూస్ చేసుకున్న స్కిల్ మీద కాంటెంట్ క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో ఎడిటర్ అయితే ఎడిటింగ్ టిప్స్ అని, షార్ట్ కట్స్ అని, బిఫోర్ ఆఫ్టర్ ఎడిట్స్ అని, సో ఎడిటింగ్ ట్యుటోరియల్స్ అని ఇలాంటి వాటిని పోస్ట్ చేయండి. సో క్యాప్షన్లో DM ఫర్ ఎడిట్ లైక్ దిస్ అని చెప్పి మెన్షన్ చేయండి. ఒకవేళ క్లయింట్స్కి మీకు మీ వర్క్ అనేది నచ్చితే ఖచ్చితంగా మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. లేదన్నా నేను చాలా ఇంట్రోవర్ట్ని, నేను అసలు క్యాజువల్గా కూడా ఫొటోస్ తీసుకోలేను, అలాంటివి నేను కంటెంట్ అంటే చాలా కష్టం అంటాను. సో మీరు కూడా ఫేస్ యూస్ చేయకుండా అండ్ మాట్లాడకుండా కూడా మీరు కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు. బిఫోర్ ఆఫ్టర్ ఎడిట్ అని చాలామంది పోస్ట్ చేస్తున్నారు. సో అట్లా కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. అండ్ హీరోస్ అండ్ సెలబ్రిటీస్ యొక్క వైరల్ ఎడిట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయొచ్చు. అండ్ మీరు స్టాక్ ఫోటో యూస్ చేసి వైరల్ అవుతున్న సాంగ్స్కి ఎడిట్ చేసి మీరు పోస్ట్ చేయొచ్చు. సో ఇలా చాలా చేయొచ్చు మీరు. అట్లా కూడా మీ వర్క్ నచ్చితే క్లయింట్స్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి నెట్వర్క్. సో మీ నెట్వర్క్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, సో వీళ్ళందరికీ తెలిసేలా వాట్సాప్లో స్టేటస్ కానీ, ఇన్స్టాలో స్టోరీ కింద కానీ మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తారని అనౌన్స్ చేయండి, వాళ్ళందరికీ తెలిసేలా. మెనీ ఫ్రీలాన్సర్స్ కూడా తన ఫస్ట్ పెయిడ్ క్లయింట్ అనేవాళ్ళు ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, కజిన్స్ నుంచి కానీ, వీళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఫర్ ఎగ్జాంపుల్ నా నుంచో చూసుకుంటే నా ఫ్రెండ్ తన కోకోనట్ బిజినెస్కి తన లోగో యానిమేషన్ అయితే క్రియేట్ చేయమన్నాడు. సో అలా తనకి క్రియేట్ చేసి ఇచ్చాను. అలా నా ఫస్ట్ పెయిడ్ క్లయింట్ అనేది మా ఫ్రెండ్స్ నుంచే వచ్చారు. సో ఇలా చేస్తే మీ ఫ్రీలాన్సింగ్ జర్నీలో ఒక మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి లోకల్ అప్రోచ్. ఇప్పుడున్న కాంపిటీషన్ వాళ్ళలో ప్రతి ఒక్కరు వాళ్ళ కస్టమర్కి అప్రోచ్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తారు. సో వరల్డ్లోనే కాదు, లోకల్ టౌన్స్ అండ్ విలేజ్లో కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్.
మీరు లోకల్లో ఉన్న బిజినెస్ని అప్రోచ్ అవ్వండి. అది ఏదైనా పర్లేదు, క్లోతింగ్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏదైనా పర్లేదు. అసలు మీరు ఏ సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాళ్ళకి కనుక నచ్చితే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో అలా మీ ఫస్ట్ క్లయింట్ పొందుతారు. వాళ్ళకి కనుక మీ మీద ట్రస్ట్ బిల్డ్ అయ్యి మీ మీద మంచి ఒపీనియన్ ఉంటే వేరే వాళ్ళకి కూడా మిమ్మల్ని రెఫర్ చేస్తారు. సో మీకు మీ పోర్ట్ఫోలియో కూడా యూజ్ అవుతుంది. ఏంటి ఇంకా ఫైవర్, అప్వర్క్ ఇలాంటి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ గురించి చెప్పట్లేదు అనుకుంటారా? సో నేను కూడా స్కిల్ నేర్చుకున్న వెంటనే ఇలాంటి వెబ్సైట్స్లో గిగ్ స్టార్ట్ చేసి 3 months వరకు వెయిట్ చేశాను. కానీ ఒక్క క్లయింట్ కూడా నన్ను అప్రోచ్ అవ్వలేదు. అప్పుడు అర్థమైంది ఇలాంటి వెబ్సైట్స్కి లైట్ తీసుకోవాలండి. సో మీరు కనుక బిగినర్స్ అయితే వీటిని లైట్ తీసుకోండి. ఎందుకంటే ఒక టైం వచ్చేటప్పటికి మీ స్కిల్ మీద మీరే డౌట్ పడతారు. సో అందుకనే చెప్తున్నా, మీరు లైట్ తీసుకోండి. నేను ఇప్పుడు చెప్పే 3 tips మీద మీరు వర్కౌట్ చేయండి. స్టెప్ 5 వచ్చేసి సర్వీస్ అండ్ గ్రోత్. సో ఫ్రీలాన్సింగ్లో ఈ స్టెప్లోనే మొత్తం గేమ్ అనేది మారిపోతుంది. ఫ్రీలాన్సింగ్ మీద మీ కెరీర్ ఉంటుందా ఉండదని కూడా. సో క్లయింట్ని ఇంప్రెస్ చేయడం అంటే ఓన్లీ ఎడిటింగ్ మీదే కాదు, ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని అయితే ఉంటుంది. లెట్స్ బ్రేక్ ఇంటూ 2 parts. Part 1 వచ్చేసి సర్వీస్ లైక్ ఏ ప్రో. అంటే క్లయింట్ వచ్చాక కూడా చాలామంది ఫ్రీలాన్సర్స్కి, బిగినర్స్కి ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు. సో ముందుగానే మీరు క్లయింట్తో ఫుల్గా డిస్కస్ చేయండి. క్లయింట్కి వీడియో ఎప్పటికి కావాలి అండ్ ఏ స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ కావాలి అండ్ ఎంత డ్యూరేషన్ ఉండాలి అండ్ మీ ప్రైజెస్ కూడా ముందే ఇన్ఫామ్ చేయండి. అండ్ అలానే ముందే వీడియో ఎన్నిసార్లు చేంజెస్ చేస్తారో కూడా క్లయింట్కి క్లియర్గా ఇన్ఫామ్ చేయండి. క్లయింట్తో క్లియర్గా కమ్యూనికేషన్ ఉంటే వీడియో డెలివరీ టైంలో ఏ హెడేక్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయంలో వీడియో డ్యూరేషన్ అనేది తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మళ్ళీ ఎడిట్ చేయాల్సి వచ్చింది. అలా ఇద్దరు టైం వేస్ట్ అయిపోయింది. దానివల్ల నా క్లయింట్ని కూడా కోల్పోయాను. సో అందుకే ముందుగానే క్లయింట్తో క్లియర్గా డిస్కస్ చేసుకోండి. అండ్ డెడ్లైన్స్ అనేది చాలా స్కేరీ థింగ్. ఇక్కడే మనం క్లయింట్స్ని కోల్పోతాం. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇక్కడే కోల్పోయాను. సో మీరు వీడియో డెలివరీ టైం అనేది 2 daysలో అవుతుంది అనేది క్లయింట్కి ముందే ఇన్ఫామ్ చేయండి, 4 days అని. సో అప్పుడు మీరు త్వరగా ఎడిట్ చేసి 2 daysలో కంప్లీట్ చేస్తే క్లయింట్ దగ్గర మీకు ఇంప్రెషన్ పెరుగుతుంది అండ్ అలాగే క్లయింట్ రిటెన్షన్ అనేది కూడా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా ఇలానే చేస్తున్నాం. పార్ట్ వచ్చేసి గ్రోత్ ఫర్ ఏ ఫ్రీలాన్సర్. సో మీరు వర్క్ చేసిన క్లయింట్స్ని రివ్యూస్ అండ్ రేటింగ్స్ అడగండి. ఎందుకంటే వాటి వల్ల ఫ్యూచర్లో క్లయింట్స్ రావడానికి మీకు హెల్ప్ అవుతాయి. మంత్లీ మీతో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారంటే వాళ్ళకి సమ్ ప్యాకేజెస్ అనేవి ఆఫర్ చేయండి. అంటే వీక్లీ ప్యాకేజ్ కింద లేకపోతే మంత్లీ ప్యాకేజెస్ కింద. సో దానివల్ల క్లయింట్కి 30% ఆఫ్ వస్తుంది అండ్ అలాగే మీకు కూడా ప్రెడిక్టబుల్ అమౌంట్ అనేది మంత్లీ మీకు వస్తుంది. సో అలా బోత్ సైడ్స్ అనేవి బెనిఫిట్స్ ఉంటాయి. క్లయింట్స్కి మీ మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అండ్ అలాగే మీ రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో కీప్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో ఒకే స్కిల్ మీద ఉండకండి, మంత్లీ ఏదో స్కిల్ని యాడ్ చేసుకోండి. లైక్ మోషన్ గ్రాఫిక్స్ కానీ, ఇప్పుడున్న మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే ఏఐ టూల్స్ని అడాప్ట్ చేసుకోండి. అండ్ వర్క్ ఆన్ సౌండ్ డిజైన్. సో మన వీడియో ఎంత ఇంపార్టెంటో దాని వెనకాల రన్ అవుతున్న సౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అట్లనే సౌండ్ డిజైన్ మీద కూడా మీరు వర్క్ చేయండి అండ్ కలర్ గ్రేడింగ్ ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇలా మంత్లీ ఒక స్కిల్ని యాడ్ చేసుకొని నేర్చుకోండి. మీ వాల్యూని ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే అంత గ్రోత్ అనేది మీకు వస్తుంది. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీరు కూడా ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటారని అర్థమైంది. సో వీడియోని లైక్ చేయడమే కాకుండా ఇప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేయండి. మీ ఫ్రీలాన్స్ జర్నీని ఈ చిన్న స్టెప్తో స్టార్ట్ చేయండి. మీరు చూస్ చేసుకున్న స్కిల్ బేస్ చేసుకొని కాంటెంట్ క్రియేట్ చేస్తున్న వాళ్ళని ఫాలో అవ్వండి. యూట్యూబ్లో ఫీడ్ చేంజ్ అయ్యి వాళ్ళ కాంటెంట్ మీకు సజెస్ట్ చేస్తుంది. అలా మీకు స్కిల్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. మర్చిపోకండి, ఫ్రీలాన్స్ అనేది లక్ బేస్ చేసుకుని కాదు. మీ స్కిల్ అండ్ మీరు చూస్ చేసుకున్న రోడ్ మ్యాప్ అండ్ అలానే మీ మైండ్ సెట్. ఈ వీడియో వల్ల కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది ఉంది. సో మీరు సీరియస్గా ఫాలో అయితే ఖచ్చితంగా 1 yearలో మీ లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో హెల్ప్ అనిపిస్తే లైక్ బటన్ కొట్టి మీ మోటివేషన్ నాకు చూపించాను. మీరు సీరియస్గా ఉంటే కామెంట్ సెక్షన్లో ఐఎమ్ స్టార్ట్ టుడే అని చెప్పి మెన్షన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను ఒక కంప్లీట్ పోర్ట్ఫోలియో అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలో నేను మీకు షేర్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ యువర్ ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్ట్స్ నౌ.